ఇక్కడ మనం ఛానల్ క్రియేట్ చేసుకున్నాం గదా! నిన్న. క్రియేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మనం అన్నీ సెట్ స్క్రీన్ షాట్. ఆ! ఓకే. సెట్టింగ్స్‌లోకెళ్ళి మనము అన్నీ సెట్ చేసుకుంటున్నాము. అంటే సెట్టింగ్‌లోకెళ్ళాలంటే జస్ట్ మనం యూట్యూబ్ స్టూడియోలో స్టూడియో అయిపోయింది గదండీ! హలో! హలో? మీకు నిన్న యూట్యూబ్ స్టూడియోది అయిపోయిందా గదా! డిస్కనెక్ట్ అయింది? లేదు లేదు. ఆ! స్టూడియో కాలేదు. అవునా? స్టూడియో కాలేదు మేడం. ఛానల్ వరకేనా? అంతే మేడం. కస్టమైజ్ ఛానల్. ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళి నేను సెట్ చేస్తాను. జనరల్ సెట్టింగ్స్ ఇండియన్ రూపీస్ అండ్ ఛానల్ వచ్చేసి ఇండియా. ఇక్కడొచ్చి మనం కీవర్డ్స్ యాడ్ చేస్తాం. మన ఛానల్‌కి సంబంధించిన ఈ కీవర్డ్స్ ఎవరైనా టైప్ చేస్తే మన ఛానల్ చూపిస్తదనమాట ఇండియాలో. అలాగే అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో మనము దిస్ ఛానల్ నాట్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎలిజిబుల్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ మనకి రావాలనమాట. అంటే ఒకేసారి మొత్తము ఎనేబుల్ అవ్వవు. మనం వీళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని రీచ్ అయ్యే కొద్దీ మనకి ఇవి ఎనేబుల్ అవుతా వస్తాయి. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షను, ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. విజిబిలిటీ ఎక్కడంటే పబ్లిక్‌కి కనిపించేలాగా. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇక్కడొచ్చేసి యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ ఇది యాక్టివ్ చేసుకోవచ్చు లైసెన్స్. అదే క్రియేటివ్ కామన్ అంటే మన కంటెంట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అంటే మన కంటెంట్ ఎవరు యూజ్ చేసుకోకుండా అంటే లాంగ్వేజ్, కేటగిరీ ఇంకా నెక్స్ట్ కమ్యూనిటీ మోడర్నైజేషన్. ఇక్కడ కమెంట్స్ అనేవి ఆన్‌లో నువ్వు హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకో. హ్యాండ్ వాష్ చేసుకుని మంచినీళ్ళ దగ్గర పో. తర్వాత ఇక్కడ కమెంట్స్ ఆన్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకా తర్వాత మనం ఇక్కడ మోడర్నైజేషన్ వచ్చేసి బేసిక్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డోంట్ హోల్డ్ ఎనీ కమెంట్స్ అంటే నన్ను పెడితే ఏ కమెంట్ హోల్డ్ అవ్వదనమాట. డైరెక్ట్‌గా పబ్లిష్ అయిపోతది. ఇట్లా మనం డైరెక్ట్‌గా పబ్లిష్ అవ్వకుండా మనం పర్మిషన్ తీసుకొని మనం చెక్ చేసుకున్నాక ఓకే అయితే అప్రూవల్ ఇవ్వాలంటే అట్లా ఆహ్, చేసుకోవచ్చు. అన్ని కామెంట్స్ హోల్డ్ అవ్వాలంటే ఇట్లా ఇవి మనం సెటప్స్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడ లైవ్ చాట్‌ది సంబంధించింది. లైవ్ చాట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవటం. నెక్స్ట్ పోస్ట్ యువర్ కమ్యూనిటీ వ్యూవర్స్ పోస్ట్ చేసేది ఆఫ్ చేసుకున్నాము. వ్యూవర్స్ ఏం పోస్ట్ చేయకుండా. అండ్ క్రియేట్ డెమోగ్రాఫిక్స్ ఇది మనకి సర్వేస్ ఇవన్నిటికి సంబంధించింది. ఇదేమో అగ్రిమెంట్ యూట్యూబ్‌కి సంబంధించింది. ఇది ఇంకింతే. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి మన ఛానల్‌కి సంబంధించిన నేము, హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్. హ్యాండిల్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే డిస్క్రిప్షన్ మనకేదన్నా వెబ్‌సైట్ గాని, పేజెస్ గాని ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఛానల్ నేము, ఛానల్ డిస్క్రిప్షన్, సెలెక్ట్ ద ట్రాన్స్‌లేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మన సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ లింక్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇవ్వచ్చనమాట. ఇక్కడ మనం మన లోగో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వరకు మనం ఛానల్ క్రియేషన్ ఇది.
హోమ్ ట్యాబ్‌లో. ఈ హోమ్ ట్యాబ్‌లో ఏంటంటే మనకి ఫస్ట్ మన వ్యూవర్స్‌కి ఏది కనిపించాలి అంటే లేఅవుట్ ఎలా కనిపించాలి అంటే ఫస్ట్ వీడియోస్ కనిపించాలి. తర్వాత మనకి షార్ట్ వీడియోస్, తర్వాత పోస్ట్‌లు కనిపించాలని ఇలా పెట్టుకున్నాం. దీన్ని మనం సెట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ షార్ట్ వీడియోస్ కనిపించాలనుకో ఛానల్ ఓపెన్ చేయగానే షార్ట్ వీడియోస్ కనిపిస్తాయన్నమాట. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్. ఇదేమో ఫ్రెష్ కంటెంట్ కనిపించాలనమాట ఫస్ట్. అట్లా అంటే మనం యూట్యూబ్ రికమెండ్ చేస్తది. ఫ్రెష్ కంటెంట్ ఏది పెట్టామో అది ఫస్ట్ కనిపించేలాగా. ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఛానల్‌ని. తర్వాత మన ఛానల్ ఇక్కడ పబ్లిష్ చేస్తే అన్నీ అప్డేట్ అవుతాయి. మనం ఇక్కడ ఏదైనా మోడిఫై చేసినయి. మన ఛానల్ చూడాలంటే ఈ వ్యూ ఛానల్‌కెళ్తే మన ఛానల్ ఇలా వస్తది. ఇదొచ్చేసి ఫ్రెష్ కంటెంట్ మనం యాడ్ చేసింది. ఫర్ యూ అండ్ షార్ట్స్, ఇక్కడ పోస్ట్‌లు. ఇట్లా మనకి ఛానల్ అనేది కనిపిస్తది మనకి. ఇది పబ్లిష్ అయింది. అప్డేట్ అవ్వలేదా? ఇదేమో అడ్జస్ట్ అవ్వట్లేదు కానీ మామూలుగా అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఇట్లానే అడ్జస్ట్ అవుతది ఇది మనకి. ఇంకేదైనా సెక్షన్స్ పాపులర్ వీడియోస్ అంటే పాపులర్ వీడియోస్ సెక్షన్ యాడ్ చేసుకుంటే పాపులర్ వీడియోస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే ఇంకో సెక్షన్ ఏదన్నా లైవ్ గానీ పాస్ట్ లైవ్ స్ట్రీమింగ్, అప్కమింగ్ లైవ్ స్ట్రీమింగ్స్, ఛానల్ ట్రైలర్స్ ఇట్లాంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మన ఛానల్‌ని నీట్‌గా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లయితే మనకి ఎక్కువ విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ ఇంకా మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తాము. యూట్యూబ్ స్టూడియోలో వచ్చేసి మనకి మానిటైజేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్, మనకి ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనకి డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో మన ఛానల్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ అంతా వస్తుంది. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఇవి మొత్తం ఇక్కడ కనిపిస్తదనమాట. ఇక్కడ కామెంట్స్, సబ్స్క్రైబర్స్. ఇక్కడ మన కంటెంట్ లిస్ట్ ఉంటుంది. అంటే వీడియోస్, షార్ట్‌లు, లైవ్ స్ట్రీమింగ్ ఏదైనా చేస్తే వస్తది. పోస్ట్‌లు గానీ, ప్లే లిస్ట్‌లు గానీ, పాడ్‌కాస్ట్‌లు చేసుకునే కోర్సెస్ ఇట్లా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ ఇవన్నీ గూడా మనకిక్కడ కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ ఎనాలిటిక్స్. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మన వీడియో పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది చెక్ జేసుకోవడానికి. లాస్ట్ 28 డేస్‌లో మనకి 1000 వ్యూస్ వచ్చినాయి అని చూపిస్తుంది. వాచ్ టైము వచ్చేసి 25 అవర్స్ చూపిస్తుంది. ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చి 24 మెంబర్స్ లాస్ట్ 28 డేస్‌లో 24 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇట్లా మనకి లాస్ట్ 47 వ్యూస్ వచ్చినాయన్నమాట లాస్ట్ 48 అవర్స్‌లో. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తది. అంటే మనం వీడియో మంచి పీక్స్ టైమ్‌లో గనక అప్‌లోడ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వ్యూస్ వస్తాయి. మనం నైట్ అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి నైట్ ఎవరు చూడరు. ఫస్ట్ అప్‌లోడ్ చేసిన హాఫ్ ఎన్ అవర్ లోపు మనకి ఎవరైనా వ్యూవర్స్ గనక వస్తే అప్పుడు ఆ గూగుల్ యూట్యూబ్ అల్గారిథమ్ మన వీడియోస్‌ని పుష్ చేస్తది. ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ లోపు మనకి వ్యూస్ రాలేదనుకో మన వీడియోని పట్టించుకోదనమాట. వెనక్కి నెట్టేస్తది. వేరే వాళ్ళకి చూపిచ్చదు. ఎప్పుడైతే ఈ ఇంప్రెషన్స్ పెరుగుతాయో అప్పుడే మనకు వ్యూస్ వస్తాయి. అందుకు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన తర్వాత వీడియో పెట్టి అలానే వదిలేయకుండా వాళ్ళు అందరికి షేర్ చేయడము, అన్ని గ్రూప్స్‌లో షేర్ చేసేయడము, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మాక్సిమం వ్యూస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు గూగుల్ అల్గారిథమ్ ఫాస్ట్‌గా వర్క్ చేసి ఇది లైక్ హాఫ్ అన్ అవర్‌లోనే మంచి వ్యూస్ వస్తున్నాయి అంటే
ఈ కంటెంట్ చాలా గుడ్ కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ అని మన ఛానల్ కంటెంట్‌ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తది. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అంటే ఇంగ ఒక 2, 3 అంటే సెల్ ఫోన్‌లు మెయింటైన్ చేస్తా ఆ ఛానెల్ ఓపెన్ చేసి పెట్టగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఇట్లా ఆన్ చేసి పెట్టేస్తారనమాట. అంటే ఏ ఛానెల్‌కి ఐపీ అడ్రెస్‌లు మ్యాచ్ అవ్వవు. బట్ మనం ఏ ఛానెల్‌లో కంటెంట్ అయితే ఏ సెల్ నువ్వు యూజ్ చేసి మన కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నావో ఆ సెల్ కాకుండా ఉండాలి. అలాగే ఐపీ అడ్రెస్‌లు సేమ్ ఉండకూడదు. అట్లా డిఫరెంట్ సెల్స్‌లో డిఫరెంట్ సిమ్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ అట్లా ఆన్ చేసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఎక్కువగా వ్యూస్ తెచ్చుకోవాలనేసి. అప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గనుక కాస్త మంచిగా వ్యూస్ వచ్చేసినాయంటే ఇంకా నెక్స్ట్ డే మంచిగా ప్రమోట్ అయిపోతది. ఇదేమో మనకి ఆహ్, ఈ కమ్యూనిటీ అనేది కామెంట్స్ అవి చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్. వీడియో లాంగ్వేజ్ మోడర్నైజేషన్ అని. తర్వాత కంటెంట్ డిటెక్షన్ అంటే ఎవరన్నా కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయా? లేదా ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతది. అండ్ ఎర్నింగ్స్ మనం ఎంత ఎర్న్ చేసాం అనేది మనకొచ్చేసి ఇక్కడ 500 సబ్‌స్క్రైబర్స్ రావాలి. అలాగే 3000 వాచ్ అవర్స్ రావాలి. అప్పుడే మన వెబ్‌సైట్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతది. బట్ ఇక్కడేంటంటే మనకు నార్మల్‌గా ఇప్పుడు ఆర్గానిక్‌గా వ్యూస్ రావాలంటే, ఈ నార్మల్ కంటెంట్‌కి వస్తాయి కానీ, ఇలాంటి టెక్నికల్ సంబంధించిన దానికి కంటెంట్‌కి వ్యూస్ రావడం అనేది చాలా రేర్. ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయరు. దాంట్లో చాలా పర్టిక్యులర్‌గా కేటగరైజ్డ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు చూస్తారో కూడా తెలీదు. దానికోసం ఏం చేస్తారంటే, ఇనిషియల్ డేస్‌లో యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్ రన్ చేసినప్పుడు వ్యూస్ వస్తాయి. బట్ అది గూగుల్ కాలిక్యులేట్ చేయదు యూట్యూబ్ అల్గారిథం. ఏదైతే ఆర్గానిక్‌గా వస్తదో ఆ వ్యూసే కాలిక్యులేట్ చేస్తది. కానీ సబ్‌స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మనకి ఆటోమేటిక్‌గా వ్యూస్ పెరుగుతుంటాయి కాబట్టి, అట్లా ప్లాన్ చేసుకోవచ్చనమాట వ్యూస్ బాగా రావాలి అంటే. ఇక్కడ ఆడియో లైబ్రరీ ఉంటది. ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ వీళ్ళే ఇచ్చేస్తారు. ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు వీడియోలో. వీటికి కాపీరైట్ స్ట్రైక్ రాదు. ఇక్కడ ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకొని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ మ్యూజిక్ కావాలంటే. ఇందాక మనం చూసిన ఈ కమ్యూనిటీగా మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా ఇందాక మనం చూసిన డీటెయిల్స్ ఇక్కడ కూడా చేసుకోవచ్చనమాట. ఆహ్, స్టూడియోలో కూడా మనకి సెట్టింగ్స్‌లో వచ్చేస్తాయి. సౌండ్ ఎఫెక్ట్స్, స్టాండర్డ్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన వీడియోకి ఎలా కావాలో అలా. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాక నిన్న చెప్పిన యూట్యూబ్ అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ సెటప్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌కెళ్దాము. ఈ కామర్స్‌లో యాడ్స్ ఎలా రన్ చేయాలి అంటే, ఇప్పటి వరకు మనం డైరెక్ట్‌గా గూగుల్ యాడ్స్‌లోనే రన్ చేసాము. బట్ ఇక్కడొచ్చేసి మనం గూగుల్ యాడ్స్‌లో రన్ చేయము. ఇక్కడ డైరెక్ట్‌గా గూగుల్ యాడ్స్‌లో రన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే, మనం ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! సర్వీసెస్ కంటే మనకి 2, 3 కీవర్డ్‌లు లేదంటే ఒక 10 కీవర్డ్‌లు ఇచ్చేస్తాము. ఒకే యాడ్ క్యాంపెయిన్ ఉంటుంది. ఆ 10 కీవర్డ్‌లకి కూడా ఆ యాడే చూపిస్తది మనకి. లేదంటే ఒక 5, 6 వీడియోలు పెడతాము. ఆ 5, 6 వీడియోలు చూపిస్తది. కానీ ప్రొడక్ట్స్ దగ్గరికొచ్చేసరికి అది మారిపోతదనమాట. అలా ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రకాలుగా సెర్చ్ చేయొచ్చు. లైక్ వాచెస్ ఫర్ మెన్, వాచెస్ ఫర్ విమెన్ అని ఉంది. ఒక వాచ్ ఇది తీసుకున్నాము. అంటే ఏ ప్రోడక్ట్ అయినా అంతే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దీనిలో మనం ఎన్ని రకాలుగా టార్గెట్ చేస్తాము. అంటే లైక్ బ్రాండ్ వైస్‌గా. తర్వాత కలర్సు, మోడల్సు, ప్రైజు, రేటింగు ఇట్లా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో మనము టార్గెట్ చేస్తాం దాన్ని. ఒక ప్రోడక్ట్ ఏదైనా గానీ. ఇంకా సైజులు కూడా కలర్సు
ఇట్లా అన్ని రకాలుగా రావాలి. ఇన్ని యాస్పెక్ట్స్‌లో మనము ప్రొడక్ట్స్‌ని క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే మనకి అవ్వదనమాట. నార్మల్‌గా గూగుల్ యాడ్స్‌లో అవ్వదు. దీనికోసం సెపరేట్‌గా ఇంకొక టూల్ ఉంటది. అదే గూగుల్ మర్చెంట్ సెంటర్. ఫస్ట్ ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌లోకి మన వెబ్‌సైట్‌ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. తర్వాతే మనం చేయడానికొస్తది. లేకపోతే రాదు. ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌లో ప్రొడక్ట్స్ మొత్తం యాడ్ చేస్తాము. కానీ ఇక్కడ యాడ్ రన్ చేయము. మళ్ళీ ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌ని గూగుల్ యాడ్స్‌కి కనెక్ట్ చేసుకొని అక్కడ యాడ్ రన్ చేస్తామనమాట. యాక్చువల్‌గా అయితే ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్ మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటది. మనం ఒకవేళ ప్రొడక్ట్స్ రన్ చేయాలన్నా కూడా ఒక ప్రోడక్టో, 2 ప్రోడక్ట్‌లో రన్ చేయం గదా! థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి వెబ్‌సైట్‌లో. అంటే ఒక శారీ అని తీసుకుంటే ఆ శారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. అది చెప్పలేము. 1, 2 శారీలకి గనక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే మనకి లీడ్స్ రావు. అంటే డిఫరెంట్ టార్గెట్ జేయాలి. అలాగే వాచెస్ ఎన్ని రకాల కంపెనీలుంటాయి, ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి, ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి. అవన్నీ గూడా మనము టార్గెట్ చేయాలి. ఇన్నిటికి కలిపి మనం యాడ్ ఒకసారి రన్ చేయాలి అంటే మనం ఆ ప్రొడక్ట్స్ మొత్తము ఈ మర్చెంట్ సెంటర్‌లోకి యాడ్ జేసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి కామర్స్ వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేయమని చెప్తున్నాడు. మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇష్యూ చూపిస్తున్నాడు. వెరిఫై యువర్ వెబ్‌సైట్ అన్నాడు. ఈ వెబ్‌సైట్‌ని గనక వెరిఫై చేస్తే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ డైరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. మనం యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ మన బ్లాగ్ ఇక్కడొస్తుంది. ఇది వెరిఫై చేయమని అడుగుతున్నాడు. ఇది చేయలేదు. మనము దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాము. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో. జస్ట్ ఎ మినిట్. యాడ్ ప్రొడక్ట్స్. యాడ్ అనదర్ ప్రొడక్ట్ సోర్స్ ఆర్ ప్రొడక్ట్స్ వన్ బై వన్. అంటే అనదర్ సోర్స్ నుంచి యాడ్ చేయడం అంటే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి యాడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫైల్. ఒక ఫైల్‌లో నుంచి ఆటోమేటిక్‌గా మొత్తం ప్రొడక్ట్స్ అంటే టైటిలు, డిస్క్రిప్షను, ఇమేజెస్, కలర్స్, రేటింగ్స్, సైజెస్ మనకు ప్రొడక్ట్‌కి ఏమేమి ఉంటాయో అన్నీ తీసుకొని, అలాగే గూగుల్ షీట్ నుంచి మొత్తం బల్క్ ప్రొడక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడి నుంచి యాడ్ చేయొచ్చు. లేదంటే ప్రొడక్ట్ ఏపీఐ గనక జనరేట్ చేసుకుంటే డైరెక్ట్ ఏపీఐ ఇంటిగ్రేట్ చేసి ఏ ఏ ప్రొడక్ట్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చి యాడ్ అవుతాయి. అలాగే ఎంటర్ ద లింక్ యువర్ ఫైల్ లింక్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ డంప్ చేసుకోవచ్చనమాట. ఇన్ని వేస్ ఉన్నాయన్నమాట. అప్‌లోడ్ ఫైల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఇన్ని వేస్‌లో మనం ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మనకి యాడ్ ప్రోడక్ట్ వన్ బై వన్ అంటే ఇది మాన్యువల్ ప్రాసెస్. ఈ మాన్యువల్ ప్రాసెస్ అంటే ప్రోడక్ట్‌ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఓన్‌గా. ప్రోడక్ట్ ఏంటంటే శారీస్ అనుకోండి. శారీస్
పేజ్ యాడ్ చేయమన్నాడు, సారీ. స్టోర్. ఓకే. టైటిల్ కాటన్ సారీస్, ఇంకా బ్రాండ్ డిస్క్రిప్షన్ కొంచెం యాడ్ చేయమన్నాడు. సరే, జస్ట్ ఇక్కడైతే మనకు 5000 వర్డ్స్. దీని శారీ గురించి డిస్క్రిప్షన్స్ ఏం రాయాలంటే ఇక్కడ శారీ కలర్ ఏంటి, శారీ దీని రిలేటెడ్ క్లాత్ ఏంటి, ఎన్ని మీటర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ ఉన్నాయి, ఆ, దాంట్లో విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా, అంటే బ్లౌజ్ ప్లెయినా లేకపోతే రన్నింగ్ బ్లౌజా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మొత్తం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ డిస్క్రిప్షన్లో. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి పేస్ట్ యువర్ ఇమేజ్ యూఆర్ఎల్. ఇమేజ్ యూఆర్ఎల్ ఉంటే డైరెక్ట్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేదంటే మనము కంప్యూటర్లో నుంచి బ్రౌజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక శారీ అనేది యాడ్ చేసాము. ఇక్కడ మన ప్రోడక్ట్ యాడ్ అయింది. ఇట్లానే ఇంకా 4 అంటే దీనికి రిలేటెడ్గా ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అవి లేవు కాబట్టి నేను ఓన్గా మామూలు అదర్ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేసినాక ప్రోడక్ట్ టైప్, and select categories, అండ్ కండిషన్ న్యూ. ప్రైస్ ఇక్కడ యుఎస్ డాలర్స్ ఉంది, ఐఎన్ఆర్లోకి తీసుకోవచ్చు. మ్, 500. ఇది స్టాక్ అవైలబుల్ ఉందా లేదా, ప్రైస్ ఎంత, సేల్స్ ప్రైస్ ఎంత, సెలెక్ట్ డేట్ ఎప్పటి వరకు ఈ ప్రైస్లో ఉంటుంది సేల్స్ ప్రైస్. అంటే ఒకవేళ మనం ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా దాన్ని తగ్గించి మనం సేల్ చేస్తాం కదా, అట్లా కూడా అమౌంట్ తగ్గించి పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే ఒక 4-5 డేస్ వరకు అనుకోండి. ఆ, ఈ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు వరకు ఆ రేట్ చూపిస్తే ఆ తర్వాత మళ్ళీ ఈ రేట్ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎస్కేయు నెంబర్స్ అంటే లైక్ మన ప్రోడక్ట్ ఏంటి, శారీ ఏంటి, కాటన్ శారీ, కంపెనీ, ఈ డీటెయిల్స్ అన్ని కలిపి ఒక ఐడి కింద క్రియేట్ చేసి ఇక్కడ మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో మన యాడ్ ఉండాలి, ఏ కంట్రీలో చూపించాలి, ఫ్రీ ఫ్రీ లిస్టింగ్ ఆర్ షిప్పింగ్ అన్నాడు. ఫ్రీ షిప్పింగ్ పేడ్ అంటే షిప్పింగ్ ప్రైస్ తీసుకుంటున్నామా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. ఇవన్నీ కూడా 1 బై 1 డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. కలర్స్, సైజ్ టైప్, సైజ్ సిస్టమ్స్, ఇవన్నీ అంటే మన సైజెస్ కూడా కంట్రీ వైజ్గా డిఫరెంట్ ఉంటాయి. ఇండియన్ పీపుల్స్ ఒక సైజులు ఉంటాయి, యుఎస్ పీపుల్స్ ఇంకో సైజు ఉంటాయి. అంటే ఆ సైజులు ఉన్నా కూడా ఆ, వాళ్ళ కంట్రీ పీపుల్స్ ప్రకారం వాళ్ళ స్టిచ్చింగ్స్, వాళ్ళ మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకని కంట్రీ రిలేటెడ్ మనం తీసుకోవచ్చు అనమాట.
మెజర్మెంట్స్ అట్లా సైజెస్ కానీ అంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకొని జెండర్స్, మెటీరియల్, ప్యాటర్న్, ఏజ్ గ్రూప్, ఇంకేదైనా అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి మొత్తం ఒక యాడ్ రన్ చేయాలి అంటే. తర్వాత షిప్పింగ్ సర్వీస్, మనము ఎవరికి షిప్పింగ్ చేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ సెటప్ చేసుకోవాలి. షిప్పింగ్ రిటర్న్స్కి సంబంధించింది ఇక్కడ షిప్పింగ్ అది కనుక సెట్ చేసుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఇలా మనం షిప్పింగ్ అనేది చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షిప్పింగ్ చేసేటప్పుడు షిప్పింగ్కి వెయిట్ని బట్టి ప్రైస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి షిప్పింగ్ వెయిట్ ఎంత, షిప్పింగ్ వెయిట్ యూనిట్స్ ఇట్లా డిఫరెంట్గా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు దాన్ని బట్టి మన షిప్పింగ్ ప్రైస్ డిసైడ్ చేస్తారు. వాళ్ళ షిప్పింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారో అంత అమౌంట్ మనం యాడ్ చేయాలన్నమాట. అడిషనల్ ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ ఇంకేమన్నా ఉంటే యాడ్ చేయొచ్చు ఇక్కడ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా లేదంటే ఇక్కడ ఏం లేదు. ఇంక ఇది డైరెక్ట్గా సేవ్ అండ్ యాడ్ అనదర్ అంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి అయిపోయినా 1 by 1. బట్ ఈ 1 by 1 చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్. మొత్తం ప్రోడక్ట్స్ అన్ని ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవడం బెటర్. బట్ అది కూడా మనకి ఆర్డర్ ఫార్మాట్లో నీట్గా చేయాలి. ఇక్కడ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే పీపుల్స్ని ఓన్లీ ప్రోడక్ట్స్ యాడ్ ఇట్లా దీంట్లో యాడ్ చేసుకోవడానికే హైర్ చేసుకుంటారు. ఇట్లా ఈ ప్రోడక్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాడ్ ఇట్లా ఇక ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి మన ప్రోడక్ట్స్కి సంబంధించినవి. షిప్పింగ్ అడ్రస్లు ఇవన్నీ కూడా షిప్పింగ్ రిటర్న్స్ దానికి సంబంధించినవి. మన షిప్పింగ్ పాలసీ ఏది ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే రిటర్న్ పాలసీ యాడ్ చేసుకోవాలి. మన కంపెనీకి సంబంధించిన రిటర్న్ పాలసీ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్ కామన్ ఫ్రీ అండ్ ప్రోడక్ట్స్కి ఎట్లా మోస్ట్ కామన్ విండోస్ ప్రోడక్ట్స్ అంటే 5 days. కొన్ని ప్రోడక్ట్స్కి రిటర్న్ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్కి రిటర్న్ ఉండదు అనమాట. ఇట్లా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ వీడియోస్ కానీ, ప్రోడక్ట్ వీడియో అసెట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ క్యాంపెయిన్ సెట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ ఆప్షన్ లేదు. ఇక్కడ డైరెక్ట్గా యాడ్ క్యాంపెయిన్స్ సెటప్ చేసుకునే ఆప్షన్ మామూలుగా మనము వేరే లైక్ ఇక్కడ ఇచ్చేవాడు ఆప్షన్లో, ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసాం. బట్ ఇక్కడ ఇచ్చేసాడు మార్కెటింగ్, డైరెక్ట్ యాడ్ క్యాంపెయిన్కి వెళ్ళిపోతుంది అనమాట. క్యాంపెయిన్ మేనేజ్మెంట్, గూగుల్ యాడ్స్, బిల్లింగ్. లేదంటే గూగుల్ యాడ్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. క్రియేట్ న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి దీనికి మన గూగుల్ యాడ్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బడ్జెట్ ఎంత పర్ డేకి అండ్ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఇది ఏఐ క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది. ఎస్ దిస్ క్యాంపెయిన్ హ్యాస్ యూఎస్ పొలిటికల్ యాడ్స్ అనేది ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ బడ్జెట్ వచ్చేసి సరే ఒక 1000 రూపీస్ అనుకుందాము. జస్ట్ క్యాంపెయిన్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది, ఏఐ క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతుంది. ఇంకా మనం ఇక్కడ అంటే మనకి పెట్టగానే ఇమీడియట్గా మనకైతే అప్రూవల్ రాదు. మనం అన్ని డీటెయిల్స్, మన డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫస్ట్ మనము ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఆ డీటెయిల్స్ మీకు కనిపించలేదు. మామూలుగా అయితే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. కంపెనీ, మన వెబ్సైట్ లింకు, మన వెబ్సైట్ అడ్రస్ ఇవన్నీ వెరిఫై చేయడానికి
అన్నీ సెటప్ చేసి వదిలేస్తే ఒక 2-3 డేస్ తర్వాత మనకి యాడ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతది. అప్పటి వరకు వాళ్ళు అండర్ రివ్యూలోనే ఉంటది. ఒకవేళ పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ గాకుండా మనం క్యాంపెయిన్ చేసుకోవాలనుకుంటే, మనం ఓన్‌గా క్యాంపెయిన్ అంటే ఆప్షన్ ఉంటది మామూలుగా. ఇక్కడేం చూపించట్లేదు. ఇక్కడొచ్చేసి మనకి యాడ్ ఇలా కనిపిస్తదనమాట. మన యాడ్ ఎగ్జాంపుల్ యాడ్ అని. ఇది మనది. ఇప్పుడు మనం యాడ్ జేసింది. ఇట్లా కాటన్ శారీస్ అని మనము డిస్క్రిప్షన్ అవి యాడ్ చేయలేదు కాబట్టి అవంతా ఇక్కడ కనిపియలేదు. రేటింగ్స్ అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాము. అలాగే మనము ఇప్పుడు గూగుల్ యాడ్ మేనేజర్‌లోకెళ్ళేసి గూగుల్ యాడ్‌లో ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. కానీ ఈ క్యాంపెయిన్ సెటప్ అయితే ఇలానే ఉంటది. కానీ ఇట్లా రన్ చేస్తే రన్ అవ్వదు. కరెక్ట్‌గా మనం మన వెబ్‌సైట్‌కి ఇంటిగ్రేట్ అవ్వాలి. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేయాలి. అప్పుడే అవుతది. మళ్ళీ కొన్నిసార్లు ప్రొడక్ట్స్ సైజెస్ కరెక్ట్‌గా లేవని, ఒక్కొక్కసారి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా లేదని మన యాడ్ రిజెక్ట్ అవుతూ ఉంటదనమాట. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంత ఫాస్ట్‌గా మనం సర్వీసెస్ చేసినంత ఈజీగా అయితే అవ్వదు. టూల్స్‌లో ఉంటది ఇక్కడ. కలెక్షన్. ఇక్కడ క్యాంపెయిన్స్‌లో ఇక్కడొచ్చేసి మనకు ప్రొడక్ట్స్ అది ఆల్రెడీ మనకిక్కడుంది గాబట్టి, ఇక్కడ మర్చెంట్ సెంటర్ అకౌంట్ అనొచ్చింది గదా! ఇక్కడ మనము సెర్చ్ చేసుకుంటే మన మర్చెంట్ సెంటర్ అకౌంట్ వస్తదనమాట. ఈ మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఇక్కడ మనము సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇక్కడ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ అయ్యింది. లేదా స్టాండర్డ్ షాపింగ్ క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మాన్యువల్‌గా మనం క్యాంపెయిన్ సెటప్ జేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇందాక మనకిక్కడ బై డిఫాల్ట్ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ సెలెక్ట్ అయింది గాబట్టి, మనకిక్కడ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ అనే వచ్చింది. మనం ఒకవేళ ఇక్కడ నేమ్ చేంజ్ చేసినా గూడా మనకి ఏఐ క్యాంపెయిన్‌కి వెళ్ళిపోతది. బట్ ఇప్పుడు సెట్ జేసుకొని ఇక్కడ కంటిన్యూ చేసామనుకోండి మనకి మామూలుగా నార్మల్ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బడ్జెట్టు, కాస్ట్ పర్ క్లిక్ ఇవన్నీ ఉంటది. కాస్ట్ మాక్సిమం క్లిక్స్. ఇక్కడొచ్చేసి బిడ్ ఈక్వల్లీ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంది. అలాగే క్యాంపెయిన్ ప్రయారిటీ లో. ఇదే మనము క్యాంపెయిన్ వచ్చేసి ఇది రికమెండ్ చేస్తున్నాడు. వాళ్ళే సెలెక్ట్ ఇదే ఉంచేసుకోవచ్చు మనము డిఫాల్ట్‌గా. ఒకసారి క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఇది ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది దాన్ని బేస్ చేసుకొని మనం తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన గ్రూపు మర్చెంట్ సెంటర్ ఇది ఇంటిగ్రేట్ అయ్యుంది. ఆల్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఆల్ ప్రొడక్ట్స్ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి. మనం కేటగిరీ వైస్‌గా సెలెక్ట్ చేసుకున్నాం. మనము ఇక్కడొచ్చేసి అపెరల్స్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఇందాక. ఈ కేటగిరీలో మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాం కదా! ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి యాడ్ రన్ అవ్వాలి. ఇక్కడ బడ్జెట్. ఎంటర్ యువర్ బడ్జెట్.
ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫినిష్ పబ్లిష్ ఎ క్యాంపెయిన్ అంతే. ఆహ్, కాకపోతే మనం లైవ్‌లోకెళ్ళేసరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినాక ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకెందుకంటే కంప్లీట్ మర్చెంట్ సెంటర్ సెటప్ అంది. మనం మర్చెంట్ సెంటర్ సెటప్ అనేది కంప్లీట్ చేయలేదు. లైక్ మనకి వెబ్‌సైట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోలేదు. మన అడ్రెస్ ప్రాపర్‌గా యాడ్ చేయలేదు. అలాగే ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ పర్ఫెక్ట్‌గా అన్నీ కంప్లీట్‌గా యాడ్ చేయలేదు. ఇవన్నీ యాడ్ చేయాలి. అప్పుడు మనకి క్యాంపెయిన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతది. ఇక్కడ ఈ షాపింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే మనకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ప్రొడక్ట్స్ మొత్తం డీటెయిల్స్ కావాలి మనకి. ఈ క్యాంపెయిన్స్ చేయడానికి సెపరేట్‌గా లైక్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా సెపరేట్‌గా ఉంటారు. బట్ చిన్న చిన్న కంపెనీస్‌కైతే అట్లా ఉండదు గానీ, పెద్ద కంపెనీస్‌కైతే వాళ్ళకి ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవన్నీ యాడ్ చేయాలంటే ఒక ఫార్మాట్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని ఇవంతా చేయాలి. ఇట్లా మనం ఈ క్యాంపెయిన్స్ అనేవి రన్ జేసుకోవచ్చు. మనం ఇప్పుడు సెర్చ్ క్యాంపెయిన్ అయిపోయింది, డిస్‌ప్లే అయిపోయింది, యూట్యూబ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌ది క్యాంపెయిన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఒక్కసారి మీరు మీ ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే సెటప్ తెలిస్తే సరిపోద్ది ఫ్రెషర్స్‌గా మీకు. ఎలా సెట్ చేసుకోవాలి? క్యాంపెయిన్ ఎట్లా సెటప్ చేయాలి? ఒకవేళ మీకేదన్నా డౌట్స్ అడిగినా గూడా ఈ క్యాంపెయిన్ ఇలా సెట్ చేయాలి. మాల్ ఆహ్, ఈ కామర్స్ క్యాంపెయిన్ ఎలా సెటప్ చేస్తారంటే మర్చెంట్ సెంటర్‌లోకెళ్ళి ప్రొడక్ట్స్ అక్కడ యాడ్ చేసేసి తర్వాత గూగుల్ యాడ్స్‌లో ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పొచ్చు. సర్వీస్ లైక్ నార్మల్‌గా సెర్చ్ యాడ్స్ ఎలా చేస్తారంటే హ్మ్. లొకేషన్ బేస్ మీద, కీవర్డ్స్ బేస్ మీద తీసుకొని సెర్చ్ యాడ్స్ చేస్తాం. డిస్‌ప్లే యాడ్స్ వచ్చేసి మనము రీటార్గెట్ చేయడానికి యూజ్ చేస్తాం. వీడియో యాడ్స్ వచ్చేసి ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అవేర్‌నెస్‌కి యూజ్ చేస్తాం. ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫర్ యూజింగ్ ద గూగుల్ యాడ్స్. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్‌కి అమౌంట్ పెట్టాలంటే మనకు ప్రాపర్‌గా అన్నీ ఉండాలి. దీన్ని మనం చేయాలంటే ఒకవేళ మీకేదన్నా ప్రాజెక్ట్‌లుంటే మీకు తెలిసిన వాళ్ళయి అవి తీసుకోండి చేద్దాము. ఎవరైనా అమౌంట్ పెట్టి రన్ చేసేవాళ్ళు ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళయి ఉంటే. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ కంప్లీట్ అయింది. నేను మెటీరియల్ మీకు గ్రూప్‌లో యాడ్ చేస్తాను. మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకింకా రిమైనింగ్ టాపిక్స్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్‌కి మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి గూగుల్ ఎప్పుడైతే మెయిల్ స్టార్ట్ చేసిందో అప్పటినుంచి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా హ్యూజ్ మార్కెట్‌ని ఆక్యుపై చేసింది. ఎక్కువ పీపుల్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేసుకోవాలంటే ఈమెయిల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఈమెయిల్ మార్కెటింగ్ మంచి రిజల్ట్స్ ఇచ్చేది. బట్ ఇప్పుడొచ్చేసరికి ఏమైందంటే, ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చినియి. ఇంకా దానికంటే ఈజియెస్ట్ ఈమెయిల్స్ ఓపెన్ చేసి కూడా జనాలు పెద్దగా ఎవరు చూడట్లేదు. అంటే కంపేర్ టు ద పర్సెంటేజ్. వాట్సాప్ అయితే ఫాస్ట్‌గా చూస్తున్నారనమాట. అట్లా వాట్సాప్ మార్కెటింగ్‌లోకొచ్చింది. కానీ ఈవెన్ ఇప్పటికి గూడా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఆటోమేషన్‌కి బాగా యూజ్ అవుతుంది. ఈ అంటే మనము ఈమెయిల్ మార్కెటింగ్‌లో మనం జస్ట్ ఈమెయిల్స్ మన దగ్గరుండే క్లయింట్స్ ఈమెయిల్స్ అన్నీ తీసుకొని, ఆ ఈమెయిల్స్‌కి మనము న్యూస్ లెటర్స్ గానీ, లేకపోతే మన ప్రొడక్ట్స్ గురించి కానీ మెయిల్స్ సెండ్ చేస్తే దాన్ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. అలాగే మనము ఆటోమేషన్ సెటప్ చేస్తే ఈమెయిల్ ఆటోమేషన్ అంటారు. అంతకుముందు ఓన్లీ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ ప్రయారిటీ ఉండేది. మన దగ్గర ఎవరన్నా క్లయింట్స్ లాగిన్ అయితే వాళ్ళ ఈమెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఎవ్రీ వీకెండ్ లేకపోతే మంత్లీ వన్స్ 15 డేస్‌కి వన్స్ న్యూస్ లెటర్స్ పంపియడం.
అలాగే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ వాళ్ళకైతే మేజర్‌గా యూజ్ అయ్యేది ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళకే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. వాళ్ళేంటంటే కొత్త ప్రొడక్ట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు అప్డేట్ ఇస్తా ఉంటారు. అలాగే ఎవరిదైనా బర్త్‌డేస్ ఉన్నాయంటే వాళ్ళకి విషెస్ పెట్టడం గానీ, అలాగే ఒక 1 మంత్ ముందు లేదా ఒక 25 డేస్ ముందు నుంచే వాళ్ళు వాళ్ళకి ప్రొడక్ట్స్ అప్డేట్స్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళ బర్త్‌డే గాని ఏదన్నా ఈవెంట్స్ వస్తున్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అప్పుడు వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి తేలుతదనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకెలా తెలుస్తాయి అంటే, మనం ఇచ్చిన డేట్స్ ప్రకారము వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ ఈమెయిల్ మార్కెటింగు ఇవన్నీ గూడా గూగుల్ అల్గారిథం మీద బేస్ చేసుకొని ఉంటాయి. అంటే లైక్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. గూగుల్ కంప్లీట్‌గా మన డేటా మొత్తాన్ని ట్రాక్ చేస్తది. మనం ఎక్కడుంటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏంటి? ఏదైనా మనం ఒకసారి ఒక 3, 4 టైమ్స్ కాఫీ షాప్‌కెళ్ళామనుకోండి, కాఫీ రిలేటెడ్ ఎవరైనా యాడ్స్ ఇస్తే అవి మనకు చూపిస్తది. అట్లా మనము ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొంటున్నామనుకోండి, ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నామనుకోండి, అట్లాంటి దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి యాడ్స్ గాని, సజెషన్స్‌లో గాని చూపిస్తా ఉంటది. ఇట్లా మన డేటా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూగుల్ దగ్గరుంటది. ఎవరు మన డేటా ట్రాక్ చేయరు. ప్రైవసీ ఇవన్నీ చెప్తారు గానీ, కంప్లీట్ డేటా అనేది గూగుల్ దగ్గరుంటది. గూగుల్ దగ్గర ఉండడం వల్లే ఈ మార్కెట్ ఇంత సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఏం కావాలో ముందుగానే ఏదైనా సెర్చ్ చేస్తున్నాడని తెలుసుకోగానే నెక్స్ట్ టైమ్ వాళ్ళకి అది చూపిచ్చేసి సేల్ చేస్తూ ఉంటదనమాట. మనం ఒకవేళ గూగుల్‌లో ఊరికే సెర్చ్ చేసి వదిలేసినా గూడా వదిలేసినాక కాసేపటికి మళ్ళీ ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఫేస్‌బుక్‌లో గూడా మనం ఏ టాపిక్ రిలేటెడ్ సెర్చ్ చేసామో ఆ టాపిక్ రిలేటెడ్ ఏదైనా యాడ్స్ ఉంటే చూపిచ్చేస్తది. ఇది మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే యూట్యూబ్‌లో చూడొచ్చనమాట. యూట్యూబ్‌లో ఇంతవరకు మనం సెర్చ్ చేయని ఒక టాపిక్‌ని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే నెక్స్ట్ అదే సీక్వెన్స్‌లో వరుసగా వీడియోస్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇంక ఈ రిమైనింగ్ వీడియోస్ యూజ్ అవుతాయి. ఎక్కువ వ్యూస్ వస్తాయని సజెస్ట్ చేస్తా ఉంటది. అట్లా మనం మన డేటా మొత్తం గూగుల్ దగ్గర ఉంటది. దాన్ని బట్టి మనకి హ్మ్. ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. ఈ క్యాంపెయిన్ రన్ చేస్తే ఇన్ని లీడ్స్ వస్తాయని ఎలా ఎస్టిమేటెడ్ వాల్యూ చెప్తున్నారు అంటే, ఆ డెమోగ్రాఫిక్స్ లైక్ ఆ అనాలిసిస్ బేస్ చేసుకొని వాళ్ళు రావచ్చు అని ఎస్టిమేటెడ్ వాల్యూస్ అని చెప్తారు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎస్టిమేషన్ యేసుకున్న వాల్యూస్ మొత్తం ఈరోజు రోజు ఒక 1000 మెంబర్స్ ఫేస్‌బుక్ 4-5 చూస్తున్నారు. అప్పుడు ఫేస్‌బుక్ ఒక ఐడియాకొస్తది. 4-5,000 మెంబర్స్ చూస్తున్నారని అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్ అన్నా బై చేస్తారు అనేసి. అప్పుడు ఒక 10-50 మెంబర్స్ అని ఏదో మనకు ఎస్టిమేటెడ్ వాల్యూ ఇస్తది. మేబీ ఆ రోజు ఎక్కువ మంది చూడకపోవచ్చు, చూసినా కొనకపోవచ్చు. మేబీ ఏదైనా జరగవచ్చు. మార్కెట్ అనేది మనం ఎంతసేపటికి మనము ఎస్టిమేటెడ్ వాల్యూస్ తోటి ఎళ్తాం గానీ, యాక్యురేట్ వాల్యూస్ అనేది మార్కెట్‌లో ఉండవు. మనం ఇవ్వలేము కూడా. యాక్యురేట్‌గా ఇంతొస్తది, ఎగ్జాక్ట్‌గా ఇంత వస్తది అనేసి మనం ఇవ్వలేము. ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో మనం చాలా టూల్స్ ఉన్నాయి. లైకు బ్రేవో గాని, లేకపోతే మెయిల్ చింప్ గాని ఇట్లా చాలా సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఆటోమేషన్ టూల్స్. ఆ టూల్స్‌ని యూజ్ చేసి మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. లేకపోతే రాదు. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఒక ఆహ్, ఫ్రీ ప్లాన్ ఉంటది. ఆ ఫ్రీ ప్లాన్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అలాగే పెయిడ్ గూడా సేమ్ ఉంటదనమాట. ఫ్రీ ప్లాన్ ఎలాగైతే వర్క్ చేస్తామో పెయిడ్ కూడా అలానే ఉంటది. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది నేర్చుకుందాము ఈ టూల్స్. ఇందులో మెయిల్ చింప్ అనేది ఓల్డ్ మార్కెటింగ్ టూలు. బట్ దానికన్నా గూడా ఇప్పుడు మనకు బ్రేవో అనే ఇంకొక న్యూ టూల్ ఉంది. ఇది మంచిగా వర్క్ చేస్తుంది. ఇందులో పర్ డేకి 300 మెయిల్స్ వరకు మనం ఇన్ఫర్మేషన్ ఫ్రీగా పంపించుకోవచ్చు. ఇక్కడ మనము ఇట్లా టూల్‌ని ఎలా తీసుకుంటాము. ఆ టూల్‌లో
మనం ఎలా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటాము, డేటా ఎలా తీసుకుంటాము ఇవన్నీ. ఇప్పుడు మన దగ్గర అసలు డేటానే లేదు. కానీ మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి. అంటే మనం ఎలా డేటా తీసుకోవాలి? ఎక్కడి నుంచి డేటా వస్తది? అంటే డేటా మనకు చాలా సోర్సెస్‌లో అవైలబుల్ ఉంటది. లైక్ డేటాని సేల్ చేసేవాళ్ళుంటారు. మనం ఏదో ఒక కొన్ని సైట్స్ ఉంటాయి. మనం వెళ్ళిపోయి లాగిన్ అయిపోతాం. తర్వాత ఆ సైట్స్‌తో మనకేం పెద్ద యూజ్ ఉండదు. మనం వచ్చేస్తాం. కానీ ఒక్కసారి లాగిన్ అయిపోగానే మన డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఆ డేటాని సేల్ చేస్తారనమాట. ఆ డేటాని సేల్ చేస్తూ ఉంటారు. మనం కొన్న డేటాలో మాక్సిమం యాక్యురేట్ డేటా చాలా తక్కువుంటది. బట్ ఆ కంపెనీస్ వాళ్ళేంటంటే సేల్ చేసుకుంటారు. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో కూడా రాస్తారు. కానీ మనం చూడం కాబట్టి మనకు తెలీదు. మన డేటాని చాలా మంది, చాలా కంపెనీస్ సేల్స్ చేసేస్తూ ఉంటాయి. అట్లానే ఫేస్‌బుక్ వాడు డేటా అంతా సేల్ చేసినందుకు ఆయనకి కొన్ని కోట్ల ఫైన్ పడింది యూఎస్‌లో. ఒక కంపెనీకి ఆయన డేటా మొత్తం సేల్ చేసాడనే ఒక ఎలిగేషన్ రావడం వల్ల. అది కన్ఫర్మ్ అయ్యి. అదేం ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మన డేటా అంతా సేల్ చేసుకున్నాడు. అట్లా వాళ్ళు డేటా మొత్తం సేల్ చేస్తారు. ఎంత పెద్ద కంపెనీ అయినా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో పెడతారు. మే వాళ్ళదే అదర్ కంపెనీస్ కానీ, వాళ్ళ పార్ట్నర్స్ కంపెనీస్ కానీ మేము షేర్ చేసుకుంటాం బిజినెస్ పరంగానో, లేకపోతే అక్కడ వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ ప్రకారం అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇస్తారు. అవి అంతా చదవాలంటే మనకి చాలా టైం పడతది. అది మనం చదవలేము కాబట్టి మనకి తెలీదు. అట్లా డేటా అనేది మిస్‌యూజ్ అవుతూనే ఉంటది. ఈ ఆన్‌లైన్‌లో ఒకసారి ఎంటర్ అయింది అంటే. అట్లా అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ జేస్తారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇందులోనే మీకు స్క్రేపింగ్ చేసి డేటా ఎలా తీసుకోవాలి. స్క్రేపింగ్ అనేది ఎథికల్ స్క్రేపింగ్ అండ్ అనెథికల్ స్క్రేపింగ్ ఉంటది. అనెథికల్ స్క్రేపింగ్ అనే అలో చేయరు. అలా చేయాలంటే కూడా మనకి ఇంకా అది కొంచెం కష్టం. బట్ ఎథికల్ స్క్రేపింగ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు అలో చేస్తున్నారు అంతవరకు మనం తీసుకొని, అక్కడి నుంచి డేటా తీసుకొని, రేపు ఈ టూలు ఎలా వర్క్ చేస్తది ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకోవడం ఎలా? డేటా కలెక్ట్ చేసుకున్నాక, ఆ డేటా యూజ్ చేసి మనం ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయడం ఎలా చూపిస్తా. దాన్ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఆటోమేషన్ అంటే మనకు కంపల్సరీగా పెయిడ్ వెర్షన్‌కెళ్ళాల్సిందే. ఫ్రీ వెర్షన్‌లో ఆటోమేషన్ చేయలేము మనము. కాకపోతే ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే ఇస్తాను. మీకు ఒక ఐడియా ఉంటే నెక్స్ట్ ఏదన్నా ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా గూడా ఆ రోజు చేయడానికి కొంచెం ఇది గుర్తుంటదనమాట. ఓకే. ఆ రోజు చూసాం గదా! ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి స్టెప్స్ అనేది. అంతవరకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రీ టూల్ మాత్రం మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే అండి. ఓకే మేడం. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ మనకింకా కంప్లీట్ అవ్వొస్తుంది. మేబీ బుధవారం ట్రై చేయండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. మీరు గూడా సార్. ఓకే. హలో! ఓకే మేడం. బుధవారం రోజు ఆహ్, మీరే చెప్పండి. ఏ టాపిక్ కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యారో అదే అడుగుతాను. ఎందుకంటే మళ్ళీ ప్రాపర్‌గా రావాలి. ఓకే మేడం. మీరెక్కడ హైదరాబాద్‌లోనా ఉండేది? లేదు ప్రెజెంట్ ఊర్లోనే ఉన్నాను మేడం నేను. హైదరాబాద్‌లో ఒక జాబ్ ఉంది ఎళ్తారా ఫేస్‌బుక్ యాడ్స్‌ది? పెట్టారు మేడం. మీకు అది చూసాను హ్మ్. వాట్సాప్‌లో ఉంది. ఒకసారి మీరు రెజ్యూమ్ పెట్టండి నాకు. క్యాంపెయిన్ సెటప్ చేయండి. ఒక క్యాంపెయిన్ రన్ చేయండి. ఓకే మేడం. అది మన స్టూడెంట్‌దే అది. ఓకే. ఓకే. ఆయనకి కంపెనీలున్నాయి. అంటే పెద్దాయనేలే. ఓకే మేడం. కాకపోతే మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. బిజినెస్ ఓనర్ ఆయన. ఓకే మేడం. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందన్నాడు. ఒకసారి చెప్తే తీసుకుంటాడు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మీరు చేసి చూపించాలి ఆయనకి. ఓకే. ఎందుకంటే సీనియర్స్ ఎవ్వరు లేరనమాట. వచ్చే వాళ్ళే అది చూసుకుంటూ ఉండాలి. అంటే ఒకరినే ఉన్నారా మేడం టీమ్‌లో? అంటే ఎవరైనా ఉంటారా? లేదు ప్రెజెంట్ ఒక్కళ్ళే. ఒక్కరేనా మేడం? హ్మ్. ఓకే. ప్రెజెంట్ ఒకళ్ళే. మీరు ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ గనుక అది రన్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈజీగానే ఉంటది. మీరు ఓకే. ఈ రేపు మీరు రెజ్యూమ్ పెట్టేసిన తర్వాత నాకు రెజ్యూమ్ ప్రాపర్‌గా నేను నేను చెప్పిన ఎడిట్స్ అన్నీ చేసేసి, ఓకే మేడం. పెట్టేసి క్యాంపెయిన్ సెటప్ చేయండి. ఓకే మేడం. క్యాంపెయిన్ సెటప్ చేసి ఒక 200, 300 పెట్టి క్యాంపెయిన్ రన్ చేయండి ఫస్ట్. చేస్తాను మేడం. ఇట్లాంటి ఆపర్చునిటీస్ సడెన్‌గా వస్తాయి. అదే నేను చెప్పలేను అన్నాను. వచ్చినప్పుడు మరి మనం రెడీగా లేకపోతే వేస్ట్ అయిపోతాయి గదా! అవును మేడం. వేస్ట్. ఆ!
అందుకే చెప్తున్నాం. ఇంకా మీరు ఆఫీస్‌కెళ్ళి చేయగలుగుతారంటే తీసేసుకోండి. సాలరీ మరి ఎట్లా ఇస్తారనేది ఆయన డిస్కస్ చేస్తారు మన స్కిల్‌ని బట్టి. ఓకే ఫస్ట్ మేడం. ఎంటర్ అవ్వడం కావాలి కదా! ఫస్ట్ ఒక 6 మంత్స్. ఈ అవునవును మేడం. యాడ్స్‌లోకెళ్ళిపోయి మనం సెట్ అయిపోయాము అంటే మనకింక సాలరీ ఈజీగా వచ్చిద్ది. మనం 1 ఇయర్ ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్స్ కనుక ప్రాపర్‌గా రన్ చేసి ఆ ఎక్స్‌పీరియన్స్ తెలితే మీకు ఎక్కువ సాలరీ ఇస్తారు యాడ్స్‌కి. ఎస్‌ఈఓలో ఓకే మేడం. జాయిన్ అయ్యి, ఎస్‌ఈఓలో వర్క్ చేసి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చేస్తే మీకు 2000, 3000 పెరుగుతది. అదే యాడ్స్‌లో అయితే ఒకేసారి 5,000-10,000 పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కంపెనీని బట్టి. ఓకే మేడం. ఇప్పుడు ఒక 5,000కి జాయిన్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 15,000-20,000 వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాడ్స్‌లో గనుక పర్ఫెక్ట్ అయితే. అదే ఓకే. ఎస్‌ఈఓలో 5,000కి జాయిన్ అయ్యారనుకో 10,000 రావడమే కష్టంగా ఉంటది. 10, 12 అదే అంత రేంజ్‌కే వస్తారు. ఓకే ఇది మేడం. మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఓకే మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.